హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గీతూస్ వరల్డ్. హాయ్ అండి, నేను మీ గీత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బేబీ జెండర్ ప్రెడిక్షన్. అంటే ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ఉంటుంది కదా, తనకు పుట్టబోయేది బేబీ బాయా గర్ల్ అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ. అలానే ఏంటంటే నాకుండే సిమ్టమ్స్ బట్టి, నాకుండే బెల్లి పొజిషన్ బట్టి నేను కూడా గెస్ట్ చేశాను అనమాట, నాకు పుట్టబోయేది బేబీ బాయా గర్ల్ అని చెప్పేసి. సో మనకు తెలిసే ఉంటుంది, మీకు చాలా మందికి ఏంటంటే అదర్ కంట్రీస్లో ఏంటంటే జెండర్ ముందుగానే రివీల్ చేస్తారండి, మనకు పుట్టబోయేది బేబీ బాయ్ గర్ల్ అని చెప్పేసి. బట్ మన ఇండియాలో అయితే ఇంకా అలాంటి అవైలబిలిటీ ఏం రాలేదు, అండ్ వస్తుందని కూడా నేనైతే అనుకోవడం లేదు. సో మీకు తెలిసే ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే మన బెల్లి పొజిషన్ బట్టి, మనకుండే సిమ్టమ్స్ బట్టి మనకు పుట్టబోయే బేబీ బాయ్ గర్ల్ అని చెప్తూ ఉంటారు కదా. అలానే నేను ఏంటంటే కొన్ని పాయింట్స్ గూగుల్ నుంచి కూడా తీసుకొని నాకు పుట్టబోయే బేబీ బాయ్ గర్ల్ అని చెప్పి నేను ప్రెడిక్ట్ చేసుకున్నాను. అదే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ అంటే ఏంటి? నాసియా అండి, అంటే వామిటింగ్ సెన్సేషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి మార్నింగ్ లేవగానే. అంటే మనం ఏం తిన్నా తాగినా సరే వెంటనే వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. అండ్ తర్వాత డీజీనెస్గా ఉంటుందండి చాలా. అంటే మనం ఇప్పుడే నిద్ర లేచినా సరే ఇంకా మత్తుగా ఉన్నట్టు, నిద్ర వస్తున్నట్టు, టైర్డ్గా, యాంగ్జైటీగా ఉంటుంది. ఇలాంటి మార్నింగ్ సిక్నెస్ ఉన్నట్టయితే బేబీ గర్ల్ అంటూ ఉంటారు. అలా ఏం లేదు, నాకు ఎలాంటి మార్నింగ్ సిక్నెస్ లేదు, నేను చాలా బాగున్నాను, అన్ని తినగలుగుతున్నాను, తాగలుగుతున్నాను అనుకుంటే బేబీ బాయ్ అంటూ ఉంటారనమాట. సో ఏంటంటే ఇప్పుడు నాకు చూసుకున్నట్టయితే ఫస్ట్ 3 monthsలో ఏంటంటే చాలా మార్నింగ్ సిక్నెస్ ఉండేదండి. అంటే ఈవెన్ నేను బ్రష్ చేయడం కూడా చాలా ఇబ్బంది పడుతుండేదాన్ని. ఏం తిన్నా తాగినా సరే వెంటనే వామిటింగ్స్ అయిపోతుండేవి. సో అలా చూసుకున్నట్టయితే ఇక్కడ నేను బేబీ గర్ల్కి ఇవ్వాలి పాయింట్. బట్ ఆఫ్టర్ 3rd month ఏంటంటే నేను చాలా యాక్టివ్ అయిపోయానండి. అంటే ఏ వామిటింగ్ సెన్సేషన్ లేదు, అన్ని తినగలుగుతున్నాను, ఇప్పుడైతే అన్ని తాగలుగుతున్నాను. ఇలా చూసినట్టే బేబీ బాయ్ కూడా ఇవ్వాలి. సో 1 పాయింట్ ఇస్తాను. అండ్ సెకండ్ వచ్చేసి బీపీఎం అండి. బీపీఎం అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి చేసిన ప్రతి స్కాన్లో ఏంటంటే బేబీ హార్ట్ రేట్ ఇస్తారు, బీపీఎం అని ఉంటుంది రిపోర్ట్స్లో మీరు చూసినట్టయితే. సో ఇదేంటంటే లెస్ దెన్ 140 ఉన్నట్టయితే బేబీ బాయ్ అంటూ ఉంటారు, మోర్ దెన్ 140 ఉన్నట్టయితే బేబీ గర్ల్ అంటూ ఉంటారు. సో నా విషయానికి వస్తే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఏంటంటే శ్రేయాన్స్ది బీపీఎం 154 ఇలా ఉండేదండి స్టార్టింగ్ మంత్స్లో. బట్ లాస్ట్ మంత్కి వచ్చేటప్పటికి 9th month ఈ టైంకి ఏంటంటే 138 ఇలా అయిపోయింది, బిలో 140. సో అలా చూసుకున్నట్టయితే నాకు బేబీ బాయే పుట్టాడు కాబట్టి నేను బీపీఎం ట్రస్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు కూడా నేను ఇప్పుడు సెకండ్ బేబీకి నేను ఆ రిపోర్ట్ చూసినట్టయితే బీపీఎం 135 ఉందండి రీసెంట్గా చేసిన స్కాన్లో. సో ఇలా చూసినట్టయితే ఇక్కడ కూడా నా పాయింట్ వచ్చేసి నేను బేబీ బాయ్కి ఇస్తున్నాను. అండ్ 3rd one వచ్చేసి స్లీపింగ్ పొజిషన్ అండి. అంటే మనం నిద్రపోయే పొజిషన్ బట్టి కూడా చెప్తుంటారంట మనకు పుట్టబోయేది బాయ్ గర్ల్ అని చెప్పేసి. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని అసలు 100% కన్ఫర్మ్ అయితే నేను చెప్పడం లేదు, జస్ట్ ఫర్ ఫన్ చేశాను అంతే ఈ వీడియో. సో ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో అయితే నేను ఎక్కువ రైట్ సైడే నిద్రపోతున్నానండి, రైట్ సైడ్ నిద్రపోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాను. అండ్ రైట్ సైడ్ అయితే బేబీ గర్ల్ అంటూ ఉంటారు, లెఫ్ట్ సైడ్ నిద్రపోతే బేబీ బాయ్ అంటూ ఉంటారు. నేనైతే ఎక్కువ రైట్ సైడే పడుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ బేబీ గర్ల్కి ఇస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే బెల్లీ క్యారింగ్ అండి. బెల్లీ క్యారింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన పొట్ట ఏంటంటే ఇలా పైకుండే ఏంటంటే రౌండ్గా ఉన్నట్టయితే బేబీ గర్ల్ అంటూ ఉంటారండి. అలా ఏం లేదు, మాది లో క్యారింగ్ ఉంది, కిందకు ఉంది అండ్ ఓవెల్ షేప్లో ఉంది అని అనేసి అనుకుంటే బేబీ బాయ్ అంటూ ఉంటారు. నాకు అయితే ఎలా అనిపిస్తుంది అంటే నా బెల్లి అయితే మాత్రం ఓవెల్ షేప్లో ఉందండి అండ్ కిందకు ఉంది లో క్యారింగ్. సో నేను ఈ బెల్లి క్యారింగ్లో కూడా ఏంటంటే నా పాయింట్ బేబీ బాయ్కే ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బెల్లి లైన్ అండి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఒక లైన్ ఫామ్ అవుతూ ఉంటుంది ఇలాగా. సో అదేంటంటే ఓన్లీ హాఫ్ బెల్లీ లైన్ ఉందనుకుంటా, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఓన్లీ నెవెల్ వరకే కానీ లైన్ ఉన్నట్టయితే బేబీ గర్ల్ అంటూ ఉంటారు, బ్లాక్ లైన్ ఉంటుందండి. అలా కాకుండా పైనుంచి స్టార్ట్ అయ్యి మనకి కింద వరకు ఉందని అనేసి అంటే బేబీ బాయ్ అంటూ ఉంటారు. సో నేను ఈ బెల్లీ లైన్కి వస్తే నాకైతే ఫుల్ లైన్ లైనే ఉందండి. సో ఇలా చూసుకున్నా సరే నేను ఇక్కడ కూడా పాయింట్ వచ్చేసి నేను బేబీ బాయ్కే ఇస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే టేస్ట్ బట్టి కూడా చెప్తూ ఉంటారండి. టేస్ట్ అంటే మనకి ఏం తినాలనిపిస్తుంది ప్రెగ్నెన్సీలో, లైక్ స్వీట్గా తినాలనిపిస్తుందా, సాల్టీగా తినాలనిపిస్తుందా అనే దాన్ని బట్టి కూడా మనకు పుట్టబోయేది బేబీ బాయ్ గర్ల్ అని చెప్తూ ఉంటారు. నాకు ఇప్పుడు ఏంటంటే చాలామందికి సాల్టీగా స్పైసీగా తినాలనిపిస్తుంది, చాలామందికి స్వీట్ మాత్రమే తినాలనిపిస్తుంది. సో స్వీట్ తినాలి ఎక్కువగా అనిపిస్తుంది అంటే బేబీ గర్ల్ అంటూ ఉంటారు, సాల్టీగా స్పైసీగా తినాలనిపిస్తుంది అంటే బాయ్ అంటూ ఉంటారండి. నాకైతే ఈ ప్రెగ్నెన్సీలు మాత్రం ఓన్లీ సాల్టీగా స్పైసీగానే తినాలనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నా పాయింట్ వచ్చేసి బేబీ బాయ్కే ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే హెయిర్ గ్రోయింగ్ కూడా
ఇప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే చాలామంది కొంతమందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, కానీ కొంతమందికి ఏంటంటే చాలా హెయిర్ ఫాస్ట్గా గ్రో అయిపోతూ ఉంటుంది. ఈవెన్ హెయిర్ అవనియండి, లేకపోతే హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన ఎక్కడైనా సరే ఇప్పుడు హెయిర్ చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది అని అనుకుంటే బేబీ బాయ్ అంటూ ఉంటారు. అలా ఏం లేదు, నా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, లేకపోతే నార్మల్గానే ఉంది ఎప్పటిలాగానే అనుకుంటే బేబీ గర్ల్ అంటూ ఉంటారు. సో నా విషయానికి వస్తే ఏంటంటే నాకైతే హెయిర్ గ్రోయింగ్ చాలా ఎక్కువ ఉందండి. సో దీన్ని బట్టి చూసుకుంటే నాకైతే ఇక్కడ కూడా బేబీ బాయ్ అనే అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మన స్కిన్ బట్టి కూడా చెప్తూ ఉంటారండి, లైక్ స్కిన్ ఆయిలీగా ఉందా, డ్రైగా ఉందా అని. అంటే డ్రై అయితే బేబీ బాయ్ అంటూ ఉంటారు, అండ్ ఆయిలీగా అయితే బేబీ గర్ల్ అంటూ ఉంటారు. సో ఇలా చూసుకున్నట్టయితే నా స్కిన్ అయితే ఏంటంటే ఆయిలీగా ఉందండి. సో నాకైతే ఈ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను బేబీ గర్ల్కి ఇస్తున్నాను 1 పాయింట్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఏక్ని అండి, లైక్ మీరు చూస్తూ ఉంటారు చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే ప్రెగ్నెన్సీలో చాలామంది చాలా ఫైర్గా గ్లోగా అయిపోతూ ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో. సో అలా అయితే గ్లో వస్తుంది, మన ఫెయిర్నెస్ పెరుగుతుంది అని అన్నట్టయితే బేబీ బాయ్ అంటూ ఉంటారు. అలా ఏం లేదు, నాకు ఏక్నే వచ్చేసి మొత్తం పింపుల్స్ వచ్చేసినాయి, నా ఫెయిర్నెస్ అంతా పోతుంది, డల్ అయిపోతుంది ఫేస్ అనుకుంటే బేబీ గర్ల్ అంటూ ఉంటారు. సో అలా చూసుకున్నట్టయితే నాకు ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే నాకైతే ఎలాంటి ఫెయిర్నెస్ పోలేదంటే నేను ఫస్ట్ ఎలా ఉన్నానో ముందు ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. సో అలా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా నా పాయింట్ వచ్చేసి బేబీ బాయ్కే ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే అండి, మనకి చాలా మందికి ప్రెగ్నెన్సీలో హెడేక్ వస్తూ ఉంటుందంట. నాకైతే తెలియదు, ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అవనివ్వండి, సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకైతే ఎలాంటి హెడేక్ లేదు. సో ఇలా హెడేక్ వచ్చినట్టయితే అదేంటంటే బేబీ గర్ల్ సిమ్టమ్ అంట. సో హెడేక్ లేనట్టయితే బేబీ బాయ్ అంటూ ఉంటారు. నాకైతే ఎలాంటి హెడేక్ లేదు కాబట్టి ఇక్కడ కూడా నా పాయింట్ వచ్చేసి నేను బేబీ బాయ్కే ఇస్తున్నాను. సో ఇలా చూసుకున్నట్టయితే నావి చాలా పాయింట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పిన 11 పాయింట్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ 8 పాయింట్స్ వచ్చేసి బేబీ బాయ్కే వెళ్తున్నాయి అండ్ ఓన్లీ 3 పాయింట్స్ ఫర్ బేబీ గర్ల్. సో ఇలా నేను ప్రెడిక్ట్ చేసుకున్నట్టయితే నాకు బేబీ బాయ్ పుడతారని చెప్పి నేను ప్రెడిక్ట్ చేసుకున్నాను. నేను 100% ష్యూర్ అని నేను చెప్పడం లేదండి. అండ్ నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని కన్ఫామ్గా ఇవే జరిగితే వీళ్ళే పుడతారు అండ్ ఈ సిమ్టమ్స్ ఉంటే వీళ్ళే పుడతారని 100% ష్యూర్ పక్కా అని చెప్పడం లేదు. నేను జస్ట్ ఫన్ చేశానండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కూడా మన ప్రెగ్నెన్సీ టైంలో ఇలానే అనిపిస్తుంటుంది కదండి, మనకి ఎవరు పుడతారు అని చెప్పి ఇలా నేను వీడియోస్ చూసి ఇలా చేయాలనిపించింది, చేశాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను బేబీ పుట్టాక మళ్ళీ వీడియో చేసి జెండర్ రివీల్ చేస్తాను. అంతవరకు బాయ్.